వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. ప్రస్తుతానికి నేనైతే దుబాయ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ అయిన జుమైరా బీచ్ దగ్గర ఉన్నానండి. సో జుమైరా బీచ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఒకటి మాకు బీచ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో బీచ్లో ఆడుకోవడం, పిల్లలు ఎంజాయ్ చేస్తారంటున్నారు. రెండోది ఏంటి, మీకు కూడా బీచ్ చూపిద్దామని. రెండోది ఏంటి అని అంటే, నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు బుర్జ్ అల్ అరబ్. అదొక 7-స్టార్ హోటల్ అండి. సో ఆ వ్యూతో, బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ చక్కగా మేము ఒక ఈవినింగ్ ఎలా స్పెండ్ చేస్తామో మీకు చూపిద్దామని ఈ ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ మేము కూడా ఏమేమి ఎక్స్ప్లోర్ చేసామో, లేకపోతే ఎలా ఎంజాయ్ చేసామో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో అయితే మేము పామ్ జుమైరాని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసాం. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఈ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో రండి వెళ్దాం. కరీం అయితే వచ్చేసిందండి. కరీంలో బుక్ చేసాము. సో నేను మళ్ళీ ముందు డీటెయిల్స్ ఇస్తాను. Did you get ready in the dark or something? 'Cause you look like a beautiful nightmare. Don't you know? మీరు చూస్తున్న ఈ హోటల్ని అట్లాంటిస్ ద రాయల్ అని అంటారండి. పామ్ జుమైరా ఔటర్ రింగ్లో ఉంటుంది. ఇది వరల్డ్స్లోనే అల్ట్రా లగ్జూరియస్ హోటల్ అనమాట. సో స్టార్టింగ్ వచ్చి 50,000 పర్ నైట్ అలా ఉన్నది. బట్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయితే లగ్జూరియస్ రూమ్ వచ్చి పర్ నైట్కి 83 lakhs అయితే ఉన్నదండి. సో మీరు ఏదైతే చూస్తున్నారో అదే 43 స్టోరీడ్ బిల్డింగ్ అనమాట ఇది. సో ఇది మొత్తం మరీనా వ్యూ అంతా, పామ్ జుమైరా వ్యూ అంతా ఇదైతే కవర్ చేస్తుంది. సో ప్రస్తుతం అయితే మేము ట్యాక్సీలో ఉన్నామండి. దుబాయ్లో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏంటి అని మనలాంటి టూరిస్ట్ అడిగితే మేమైతే మెట్రో అని చెప్తామండి. ఒకవేళ కపుల్గా ట్రావెల్ చేస్తే, సింగిల్గా ట్రావెల్ చేస్తే మాత్రం మెట్రో అండి చాలా తక్కువకు అవుతుంది. సో మెట్రో అయితే కొంచెం వాక్ అయితే ఉంటుంది, అటు ఇటు తిరగాలి, కొంచెం టైం అయితే కన్జ్యూమ్ అవుతుందండి. ఒకవేళ ఇద్దరికంటే ఎక్కువ ట్రావెల్ చేస్తే, ఫ్యామిలీస్గా 3, 4, 5 అయితే ట్యాక్సీ లేదా క్యాబ్ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అండి. మేము దీంట్లో కరీం సెలెక్ట్ చేసుకున్నామండి. సో కరీం ఉంది, ఊబర్ ఉంది. చాలామంది చెప్పింది ఏంటి అంటే ఊబర్ చాలా ఎక్స్పెన్సివ్ అని. సో కరీం ఎందుకు ఆప్ చేసుకున్నామంటే, ఈ ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం దీంట్లో ట్యాక్సీ బుక్ చేసుకోవచ్చు, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్, అలాగే గ్రాసరీస్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. సో అలాగే ఈ కరీం ట్యాక్సీలో మళ్ళీ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. సాధారణంగా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తే ఒక 50 dirhams అవుతుంది అనుకోండి. అది కంఫర్ట్లో 50 చూపెడితే, మనం హాలా ట్యాక్సీకి వెళితే అంటే కింద ఆప్షన్స్ వస్తాయి. హాలా ట్యాక్సీకి వెళితే అది 35 నుంచి 40కి చూపెడుతుందండి. అంటే సుమారు మనం ఒక రైడ్లో 10 dirhams అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ హాలా ట్యాక్సీ ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను. మీరు హాలా ట్యాక్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కారు ఎక్కుతాం కదండి. ఎక్కినప్పుడు ఇక్కడ మనకు మీటర్ కనబడుతుంది. కొన్నిసార్లు ఈ మీటరు 8 నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు 10 నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్నిసార్లు 12 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటి అండి అని అడిగితే, మనం ఉన్న ప్లేస్ బట్టి, మనం ఉన్న టైం బట్టి, ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం అనుకోండి 12 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకో బెస్ట్ ఆప్షన్ చెప్తాను. ఇలాంటి ట్యాక్సీలు ఎప్పుడైనా, అదిగో నా ఎదురుగా వెళ్తున్నాయి కదా, అలాంటి ట్యాక్సీ ఎప్పుడైనా కనపడింది అనుకోండి, ట్యాక్సీ అని రాస్తుంది, అది ఖాళీగా ఉంటే ఆప్ ఎక్కారు అనుకోండి, అప్పుడు 5 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాగ మీరు ఆ రైడ్ స్టార్ట్ చేస్తే, అటు కంఫర్ట్ అంటే కరీం కంఫర్ట్ ట్యాక్సీ కంటే ఈ హాలా ట్యాక్సీ ద్వారా ఒక పెద్ద రైడ్కి అంటే ఓ 50 dirhams ఉండే రైడ్కి మీరు 10 to 15 dirhams సేవ్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు ఒక 2 dirhams వాడు చెప్పిన దానికంటే అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ టైం వల్ల. మ్యాక్సిమం దీంట్లో అయితే మేము చాలా మటుకు సేవ్ చేస్తున్నాము. సో ట్యాక్సీ విషయంలో మీరు ఇలా ఫాలో అయినట్లయితే చాలా డబ్బులు అయితే సేవ్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు దుబాయ్లో ట్రాన్స్పోర్ట్ విషయం ఎలాగా అని డౌట్ ఉన్నట్టయితే, మీకు ఫుల్గా డీటెయిల్స్ కావాలి అని అంటే కింద కామెంట్స్లో ట్రాన్స్పోర్ట్ అని కమెంట్ చేయండి. తప్పకుండా మేము దీని మీద అయితే ఒక ఎక్స్క్లూజివ్గా ఒక వీడియో అయితే చేస్తాము. సో స్టే ట్యూన్. జుమైరా బీచ్కి అయితే వచ్చేసామండి.
అంటే మెయిన్ మేము ఈ బీచ్ ఎందుకు ఆఫ్ చేసుకున్నాం అని అంటే బుర్జ్ అల్ అరబ్ ఉంది కదండి బ్యాక్గ్రౌండ్లో. సో ఆ వ్యూ అలాగే క్రిసి వాళ్ళతో పాటు బీచ్లో కూడా మేము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని. అలాగే మీకు బీచ్ ఎక్స్పీరియన్స్ కూడా దుబాయ్లో ఇద్దాము అని. భలే ఉందండి. నాకైతే చాలా నచ్చింది బేసిక్గా. అంటే సాధారణంగా బీచెస్లో అయితే ఇసుక సల్ట్రీ ఆ ఫీలింగ్ ఉంటారు కదా, ఇక్కడ మాత్రం చాలా కూల్గా ఉంది. రండి వెళ్దాం. సో వీళ్ళకైతే బీచ్ వేర్ ముందే పెట్టుకున్నామండి. సో వీళ్ళైతే ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని బీచ్ స్విమ్ వేర్ వేసుకుంటారు. సో మేమైతే అలా రిలాక్స్ అవుతాం. అది కూడా వీడియో తీస్తావా? ఏది మార్చుకునేది? మీరు ఇంట్రెస్ట్గా ఉంటే డ్రెస్ చేంజ్ చేసేది కూడా చేస్తాము. క్రిస్ది నన్ను జాగ్రత్త తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 4:45 అవుతుందండి. సో ఈ టైంని 4 to 7ని ప్రైమ్ టైం అంటారండి. సో ఈ టైంలో ట్యాక్సీలు కానీ లేకపోతే టికెట్ ప్రైసెస్ కానీ, అంటే ఏదన్నా ఏమంటారు టాపిక్కి వ్యూ చూసే టికెట్ ప్రైసెస్ కానీ అన్నీ డబుల్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారండి, ఇది దీన్ని గోల్డెన్ ఆర్ అంటారు. ఈ వైట్ శాండ్ అలాగే వెనకాల నుంచి ఆ గోల్డ్ సన్షైన్ సో వస్తుంటే మీకు ఎంత రిచ్గా కనపడుతుందో ఆలోచించండి. కాబట్టి ఈ వ్యూస్ చూడడం కోసం టూరిస్టులు ప్రత్యేకించి మనకు తక్కువ కానీ సన్సెట్ సన్ రైజ్ చూడడానికి ఎక్కువ తెల్లవాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి, కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ ప్రైమ్ టైంలో డబల్ రేట్లు ప్రతిదానికి ప్రైమ్ టైంలో ప్రైమ్ టైంలో డబుల్. ఎందుకంటే ఈ టైంలో ఈవెన్ ఫోటోగ్రఫీ తెలిసిన వాళ్ళకు కూడా, సో ఫోటోగ్రఫీ స్కిల్స్ తెలిసిన వాళ్ళకు కూడా, ఫోటోగ్రఫీ వచ్చిన వాళ్ళకు కూడా ఫోటోషూట్స్ ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం చేయరు. అయితే సూర్యుడు ఇటన్నా ఉండాలి, సూర్యుడు అటన్నా ఉండాలి. దాన్ని గోల్డెన్ ఆర్ అంటారు. సో గోల్డ్ కలర్లో కనపడినప్పుడు సో ఆ బ్యూటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు అక్కడ సూర్యుడు అదేమో వాటర్లో పడి ఈ శాండ్ గోల్డ్ కలర్లో కనపడడం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ బీచ్ని చక్కగా లెవెల్ చేసి ఉంచారండి. చూడండి మొత్తం ప్లెయిన్గా ఉంది, ఎక్కడ ఒక్క చెత్త చెదారం లేకుండా లెవెల్ చేసి ఉంచారు. అందుకనే ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు రెడ్ ఫ్లాగ్ ఉంది చూసారా, ఇక్కడ రెడ్ ఫ్లాగ్ కనపడుతుంది కదా, రెడ్ ఫ్లాగ్ కనపడిన దగ్గర స్విమ్మింగ్ చేయకూడదు. స్విమ్మింగ్ చేయాలి అంటే మీకు తాళ్ళు కట్టి ఉంచారు. ఎక్కడైతే తాళ్ళు కట్టారో ఆ తాళ్ళు దగ్గర మాత్రం వీలైతే మీకు చూపిస్తాను ముందు. తాళ్ళు కట్టిన దగ్గర స్విమ్మింగ్ చేయాలి. ఎందుకనంటే ఇన్ కేస్ ఎవరన్నా డ్రౌన్ అయినా వాళ్ళు లోపలికి వెళ్తే ఆ తాళ్ళు ఎక్కడొక్కడ వాళ్ళు పట్టుకుంటారు సేఫ్గా, లేకపోతే ఈ లోపు లైఫ్ గార్డ్స్ వెళ్ళి వాళ్ళని సేవ్ చేస్తారు. సో ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఇక్కడ మనం ములగడానికి అయితే అవ్వదు. బాగుంది బీచ్ మాత్రం. రిచ్ క్రిస్టి అలా ఆడుకుంటున్నారండి చక్కగా. నేనైతే వాలంటరీ రిటైర్మెంట్ అండి, అయిపోయింది, డీజిల్ అయిపోయింది. కానీ చూడండి కూర్చుని ఇలా ఇసుక చూస్తుంటే అసలు మీకు అది వైట్ ప్లస్ ఆ సన్ రైజ్ పడుతున్నటప్పుడు అదేంటంటే వైట్ గోల్డ్ లాగా అలాగా షైన్ అవుతుందండి. అసలు వేసేద్దామా ఇసుక? జిప్లాక్ బ్యాగ్స్ తెచ్చాము. జిప్లాక్ బ్యాగ్ కాదు, 30 kgs ఇచ్చాడు కదా సూట్ కేస్ వెయిట్. o'clock బయలుదేరామండి. ఇప్పుడు 6-7 అవుతుంది. ఒక్క దగ్గర కూడా మేము వాటర్ కొనలేదు. మేము ఎక్కడ జుమేరియా ఆ లోకల్ ట్రైన్ దగ్గర ఎక్కడో కొందామని చూస్తే ఈ స్మాల్ బాటిల్ 15 దిరామ్ చెప్పారు. సో బాబా చాలా 50 దిరామ్ అంటే నియర్లీ 400 రూపాయలు ఒక వాటర్ బాటిల్. అందుకనే మేము హోటల్ నుంచే తెచ్చుకున్నాము 2 వాటర్ బాటిల్స్. దాన్ని అలా స్లోగా ఏమంటారు ఆడిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇది అపరాజిత ఫుల్ చిల్ చేసేసి తెచ్చింది. అలాగే సబ్జా గింజలు కూడా వేసింది చూడండి.
ఇప్పటికీ కూలింగ్ ఉంది కదా. ఇప్పటికి చూడండి బాటిల్ ఉదయం పెట్టింది. అంటే ఎంత జర్నీ చేసినా ఎక్కడ మేము ఎండలో తిరగలేదు, అంత ఏసీలోనే తిరిగాం. Deep within, here we go, but somehow I'm caught in the middle. Is this the end before we've even begun? Should I work against the flow, a drop in the ocean so endless? నేను ఈ దుబాయ్ నా సెకండ్ టైం విజిట్ అండి. ఫస్ట్ టైము అస్సలుగా నాకు మూడ్ లేదండి, అసలు ఏది రిజిస్టర్ కాలేదు. అపరాజిత అన్నీ అడుగుతుంది, గుర్తెచ్చుకో అంటే ఏం గుర్తెచ్చుకుంటాను, ఒకటి కూడా నేను ఇంట్రెస్ట్గా చూడలేదు, ఒకటి గుర్తెచ్చుకోలేదు, ఏమంటారు అస్సలుగా నేను మైండ్ కూడా పెట్టలేదు. ఎందుకంటే చూడలేదు. అప్పటికి రిచి క్రిస్సి పుట్టేశారండి. రిచి ఎంత ఏజ్ బుజ్జి? 1 year 8 months. 1 year 8 months. క్రిస్సి అయితే ఇంకా మంత్స్ బేబీ అండి, 3 months బేబీ. నా మైండ్ అంతా వాళ్ళ మీద ఉంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఇంటికి. అది పెద్ద ట్రిప్ ఒకటి 11 days 12 days ట్రిప్, ఇజ్రాయెల్, ఈజిప్ట్, పాలస్తీన్, దుబాయ్ ఇవన్నీ కలిపి అండి. అప్పుడేమో మేము ఇక్కడ ఉన్నప్పుడు మాకు ఈ ఆల్ అరబ్ హోటల్ క్లియర్గా కనపడిందండి, బీచ్ మధ్యలో ఏమీ లేదు. సో ఇప్పుడు బెస్ట్ ఏమంటారు స్పాట్ టు ఏమంటారు బీచ్ వ్యూ విత్ ఆల్ అరబ్ అని కొడితే జుమేరియా చూపిస్తుందండి. సో ఇక్కడికి వస్తే మధ్యలో ఇది బ్లాక్ వచ్చింది ఈ బిల్డింగ్. మేబీ ఒకవేళ అంటే రీసెంట్గా కట్టారేమో కదా, రీసెంట్గా కట్టారేమో, లేకపోతే అవతల వైపు ఇంకో బీచ్ ఉండి అవతల వైపు ఇంకో వ్యూ పాయింట్ ఉందేమో, మాకైతే తెలియదు. మేమైతే ఇక్కడికి వచ్చాం, ప్రస్తుతం ఇలాగైతే చూపెడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఏమంటారు చీకటి పడిపోతుందండి, సన్సెట్ అయిపోతుంది. మేబీ ఇంకో 10 నిమిషాల్లో చీకటి పడిపోద్ది. రిచి క్రిస్ ఇప్పుడే వాటర్ దగ్గరికి వెళ్ళారు, నేను వెళ్తాను, మరి అక్కడ గార్డ్ చేయడానికి ఉండాలి కదా. సో అపరాజిత నేను ఇంక ఇలా కిందన కూర్చుండిపోయాము. ఈరోజు చాలా నడిచాము, బీభత్సంగా నడిచాము. ఇంకొకటి ఏంటి అంటే ఈ రోజుతో ఒక రకంగా మేము అనుకున్న ప్లేస్లన్నీ మ్యాక్సిమం చూసేసామండి. ఇంకా చాలా ఉంటాయి కూడాను. ప్రతిదీ చూడాలి అనుకోవడం అది ఫూలిష్నెస్ అవుతుంది. అలాగే ప్రతిదీ మీరు అనుకున్నది మేము చూపించాలనుకున్నది కూడా ఫూలిష్నెస్సే, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో మీ రిక్వైర్మెంట్స్ అన్నీ తీర్చాల్సిన బాధ్యత మా మీద లేదండి. మేము ఎక్స్ప్లోర్ చేస్తాం, తిరుగుతాం, ఎంతవరకు చూపించగలమో అంతవరకు మీకైతే చూపిస్తాము. చాలా ప్లేసులు మేము విడిచిపెట్టి ఉండొచ్చు, ఉన్నాయి కూడా చాలా ప్లేసులు. అవి మేము మేబీ నెక్స్ట్ టైం సెకండ్ సిరీస్ చేసినప్పుడు కవర్ చేస్తామేమో. కొన్ని ప్లేసులు మీకు బాగా ఇంపార్టెంట్ అని అనిపించవచ్చు, మాకు అవి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. కొన్ని ప్లేసులు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మాకు వాటి మీద 0 ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కాబట్టి ఇది చూపించలేదే అని మీరు అనుకుంటే మీరు అనుకోవచ్చు అది మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని. సో కాబట్టి మా వరకు అయితే మేము అనుకున్న ప్లేస్లన్నీ మేము కవర్ చేసామండి. ఇంకా 2 ఉన్నాయి, అవి కవర్ చేయగలం, దాంతో పెద్ద టెన్షన్ లేదు. మిగతావన్నీ బోనస్. ఇంకా అమ్మో చూడండి ఒకసారి, ఏంటి బయట ఒడ్లో దొరికాయా? అవునా అబ్బాయి అమ్ముకుని బతికేవచ్చండి. దుబాయ్లోనే అమ్మేస్తావా నువ్వు? దుబాయ్లో అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇండియాలో పట్టుకెళ్తే ఎవరు కొనరు. కానీ చూడండి ఎంత బాగున్నాయో, ఇదిగోండి భలే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దుబాయ్ గవ్వని ఒక్కొక్కటి 20 ఏమంటారు దిరామ్స్ అలా అమ్మేయాలి. సో మ్యాక్సిమం అన్ని ప్లేసులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా కొంచెం రెస్ట్ మోడ్లోకి వెళ్తాము. ఏమంటారు మా ఏదైతే కమిట్మెంట్ మేము అనుకున్నామో, ఏదైతే చూడాలి అని అనుకున్నామో, ఏదైతే వర్క్ అనుకున్నామో, ఇది కూడా వర్కే కదా. సో దాన్ని మేమైతే ఫుల్ఫిల్ చేసాము. సో ఇంకా కూల్ మాకంటూ కొంచెం పర్సనల్ టైం ఉండాలి కదండి. పిల్లల్ని చాలాసార్లు గసురుకున్నాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు గుడ్డిగా మా వెనకాల తిరుగుతారు. సో కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, మరి తప్పదు, వీడియోస్ చేయాలి, చూడాలి, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే దుబాయ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఏదీ లేదండి, ఒక్క ఫ్యూచర్ మ్యూజియం తప్పించి ఇంకా పెద్ద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించింది ఏం లేదు. ఉన్నదల్లా ఒక స్విమ్మింగ్ పూల్ తప్పించే, ఇదిగో ఇలా బీచ్లో ఆడుకోవడం, ఆ దుబాయ్ పార్క్లో వాళ్ళు తెచ్చుకున్న బాల్తో ఆడుకోవడం, ఎక్కడైనా ఒకటే వాళ్ళకి. అమ్మో ఇంకా తెస్తున్నాడండి గవ్వలో,
అది తెగ మోసుకొచ్చేస్తున్నాడు. పట్టియాలంట అక్కడ. ఒరేయ్ అక్కడ చూస్తున్నారు అంకుల్, విజిలేసి పట్టేస్తారు చూసుకో. అమ్మో 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 అమ్మో, ఇదిగోండి. వావ్, ఒక నాప్కిన్ వేసి ఇక్కడ కూర్చుంటే అయిపోద్ది సేల్. గవలై 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 దుబాయ్ గవలై. ఈ గవ్వలు తీసుకెళ్ళి ఆర్కే బీచ్ లో అమ్ముకోవాలి, దుబాయ్ గవ్వలని. చాలు. నేను ఒరిజినల్గా నేను నీకు చెప్పలేదు కానీ కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎందుకో సడన్గా, అంటే మార్నింగ్ నుంచి ఏం తినకపోవడం వల్ల, అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాంలేండి, కొంచెం రీలింగ్ సెన్సేషన్లా అనిపించిందండి. జండు బామ్ రాసేసుకున్నాను. అయితే అనుకున్నాను బీచ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏవో ఉంటాయి కదా కొనుక్కొని తిందాము, అప్పుడు కొంచెం చల్లబడుతుంది, శాంతి ఇస్తుంది అని అనుకున్నాను. జోషి కూడా అదే మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు చెప్దాం వాళ్ళకి. మళ్ళీ ఇంకో కోట వచ్చింది, మళ్ళీ ఇంకో రౌండ్ వచ్చిందండి. ఇదిగోండి మళ్ళీ ఇంకో రౌండ్. అబ్బా ఎట్లవరా బాబు, ఇవి ఇంకా బాగున్నాయండి. సూపర్. ఒరే మళ్ళీ మనం వెయిట్ పెరిగిపోద్దురా, మరి బెస్ట్ ఏమైనా ఉంటే ఏరుకోండి. ఓకే అదా చెప్పన్నా కన్నా, నీకు ఆ సన్షైన్ రావాలి కన్నా. అనుకున్నామండి. అయితే కార్ పార్క్ అయిన తర్వాత, లేకపోతే ఆన్ ది వే, అంటే ఇంకా బీచ్ రోడ్కి ఎంటర్ అయిన తర్వాత నుంచి చూసామండి. మాకైతే అసలు అంటే బీచ్లోకి ఎంటర్ అవగానే మనకు మామూలుగా ఈ పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు, లేకపోతే చాట్ అని కానీ, లేకపోతే మామిడికాయ మొక్కలు ఉప్పు కారం వేసి అమ్మడం, ఐస్ క్రీమ్లు, టీ, కాఫీ ఇవేమి ఉంటాయి కదా, అలా ఏం కనిపించట్లేదండి అసలు. ఎక్కడే కాదు ఎక్కడ అదేలే ఎక్కడ కూడా. ఇంకోటి నిన్న మేము క్యాబ్లో అడిగామండి, గేట్ 1 to 10, అదే 1 to 10 దిరామ్ షాప్కి వెళ్తున్నప్పుడు అతను అడిగాం, అంటే ఆథెంటిక్ దుబాయ్ ఫుడ్ లేకపోతే అరేబియన్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఆ ప్లేస్కి వెళ్తాం అని. అంటే అసలు స్ట్రీట్ ఫుడ్డే ఉండదు ఇక్కడ, కంప్లీట్లీ దానికి ఒక ఏమంటారు రెస్టారెంట్, ఒక నియమ నిబంధనలు, లేకపోతే దానికి ఒక సెటప్ దుబాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు వాటికి, ప్రతి దానికి ఒక సెటప్ ఉంటుంది, లేకపోతే దానికి రూల్ ఉంటుంది. అలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే మీరు ఇక్కడ చూడలేరు అని అన్నాడు. షార్జా గానీ అబుదాబి గానీ వెళ్ళిపోండి, దొరకవచ్చు అక్కడక్కడ అని అన్నాడు. అది కూడా అందుకనే ఇంత క్లీన్ గా ఉంది కదా. అది కరెక్టే, మరి ఎక్కడ తినేసి పడేయడానికి అవకాశం లేదు. సో అందుకనే క్లీన్ గా ఉంది. మేము చూసామండి, ఏమంటారు, ఎక్కడ పడితే అక్కడ పడేసినట్టు కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. అంటే డ్రింక్స్ బాటిల్స్ ఏవో తెచ్చుకొని తాగడం కానీ పడేయడానికి కూడా లేదు. మన మధ్య చూసాను, కుక్కని వాక్ చేసుకుంటూ వెళ్తే షిట్ వెళ్తే కవర్తో షిట్ని ఎత్తి తీసేసి మళ్ళీ డస్ట్బిన్లో వేసారు. అందుకే ఇప్పుడు అక్కడ చూస్తాను, ఆవిడ పెట్ క్యాట్ని తీసుకొచ్చింది చూడు అక్కడ. ఈవినింగ్ అయ్యే కొద్దీ అండి చాలా బ్యూటిఫుల్గా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే స్లోగా. ఇంకోటి ఏంటంటే ఆ చల్ల గాలి కూడా, ఎవరో లైటింగ్ సెట్ చేస్తున్నారేమో కదా, అలా మేనేజ్ చేస్తున్నారేమో అన్నట్టు ఉంది. సో ఇంకోటి మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి, అవి ప్రైవేట్ క్రూజ్లో మరేమో తెలియదు, అయితే ఆ హోటల్ బుక్ చేసుకున్న వాళ్ళకేమో తెలియదు కానీ, ఒకటి క్రూజ్ అంటే అదే షిప్ల మీద వెళ్తారు కదా అది, ఇంకోటి ప్రైవేట్ విల్లాస్ కూడా ఉన్నాయండి అక్కడ చూడండి. అవి రిసార్ట్స్ ఆర్ విల్లాస్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒక రకంగా దుబాయ్ అంటే లగ్జరీ అంటే దుబాయ్ అండి, పైసలు ఉండాలి కానీ. ఉదయం నుంచి కేవలం ఇంట్రెస్టింగ్ పార్ట్ అలా రిచ్ వాళ్ళకి, మాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇదే అనిపించింది. మీకు చూపించాలనే తాపత్రయమే కానీ అక్కడ మాకు ఏమి అంత కాసేమని అనిపించలేదు కదా బుజ్జి. అంతే. సో ఒక రకంగా చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మా బాడీలు రిలాక్స్ అయ్యాయి. మేమే కాదు చూడండి, ఎక్కడికక్కడ ఎవ్వరు గందరగోళంగా లేరు, పీస్ఫుల్గా చిన్న కార్పెట్లు వేసుకున్నారు, చక్కగా కూర్చొని కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది వాళ్ళ చైర్స్ వాళ్ళే తెచ్చుకొని చైర్లో కూర్చొని పాటలు వినడం ఏదో చేస్తున్నారు. మోస్ట్లీ ఫారినర్స్ అయితే కార్పెట్లు వేసుకొని ఎదురుగుండా సన్సెట్ ని ఎంజాయ్ చేస్తున్నారు, ఎదురుగుండా అనగర్లు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే చాలా చల్లటి బ్రీజ్ అండి, అంటే ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ దుప్పట వేస్తే
పొడుగుని పోదామా అన్నట్టుంది. జోషి అయితే ఇది రికార్డ్ అండి. బేసిక్గా బీచ్లు అంటే నచ్చవు, ఎందుకు అని అంటే మళ్ళీ అంటే చింతపండు రాసేస్తే ఎలా అవుతుంది ఫేసు, బీచ్కి వస్తే అలాగ అయిపోద్దండి. నాకు అందుకని బీచ్ అంటేనే ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ అలాగ అది లేదు, ఇంకా అలా ఆడుకుంటున్నారు. నేనే అన్నాను, అపరాజిత ఏమన్నదంటే ఫోటో కావాలి మెమరీ కదా అన్నాను. సో ఒరిజినల్గా వాళ్ళకి మెమరీ అదండి, దీంతో వాళ్ళకి సంబంధమే ఉండదు. సో మనకంటూ మెమరీగా ఓకే ట్రై చేయాలంటే చేయొచ్చు, బట్ వాళ్ళకి అదే మెమరీ. సో అక్కడ బీచ్లో ఆడుకున్నాం, గవ్వలు ఏరుకున్నాము అని. చూడండి వాళ్ళిద్దరూ వాళ్ళ లోకంలో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవ్వలు ఏరేయాలి. అదిగో వస్తున్నాడు, లేసాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవ్వలన్నీ ఇండియా మోసుకెళ్ళాలండి. మోత చూపించు, కెమెరాకి చూపించు, చూపించు. అబ్బా ఎన్ని దొరుకుతున్నాయండి, చూడండి ఎంత క్వాలిటీవో. ఇదిగోండి ఇది చూడండి, పెర్ఫెక్ట్. అలాగని ఏమి చెడిపోయినవి కాదు అవి. ఇక్కడ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఒకటి పెట్టేసుకుంటే భలే ఉంటుందేమో. ఎయిర్పోర్ట్లో ఆపేస్తారేమో చూసుకోండి. గవ్వల్ని ఏమో ఆపరు బుజ్జి, పిల్లలు ఏరుకున్నారని చెప్తే నువ్వు షేక్ చేసేస్తున్నావు. జోషి అంటున్నాడండి, కాదు దరిదాపుల్లో బుర్జ్ ఖలీఫా కనిపించట్లేదు. నేను ఏ ఉద్దేశంతో అన్నానంటే మనం ఎంత దూరం వచ్చేసాము అనే ఉద్దేశంతో. 4 గంటలు ప్రయాణం చేసాం కదా, అలాగే ఉంటది. తీరా చూస్తే అదిగోండి బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఆ గోల్డ్ లైట్సే బ్లింక్ అవుతున్నాయి, కొంచెం సేపు అయ్యాక కలర్స్ మారుతాయి అండి. సో మేము ఒక వైట్ అదే పొద్దున్న నేను మ్యాప్ చూసాను, చెప్పాను డయాగ్నల్గా మనం ఇటువైపు లెఫ్ట్ సైడ్ వెళ్తాం మన హోటల్ నుంచి అని. అలాగే వచ్చాము. ఇదంతా దుబాయ్ మరీనా ఏరియా. అపరాజిత నేను ట్విన్నింగ్ అండి, అంటే సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము. అంటే అంటది మీరైతే ఫ్రీగా ఉంటారు, మీకైతే ఫ్రీగా ఉంటుంది అని. సో ఈసారి మేమిద్దరం కలిపి కొనుక్కున్నామండి. ఇది మా డైలీ సెటప్ అండి, డైనింగ్ టేబుల్ ఇలా పెట్టుకొని. సో అక్కడ అలాగా కొంచెం అయితే మామూలుగా కొన్నిసార్లు అయితే మేము ఆ విండోస్ తీసేసుకొని ఇలా డైలీ సెటప్ చేసుకుని తింటున్నాము. సో మెనూ ఏంటో చెప్తుంది అపరాజిత. సో ఈరోజు మెనూ వచ్చండి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ అనా ఎగ్ మామూలుగా పెట్టింది. వావ్, వాళ్ళకి ఆకలిగా ఉన్నారు కదా. చికెన్ కర్రీ అండి, అలాగే ఆనియన్ కుకుంబర్ రైతా. నిన్న నైట్ అండి ఇంకా లేట్. నిన్న నైట్ ఎంత అంటే నియర్లీ 1 o'clock అనమాట. నిన్న ఇంకా ఎక్కువ 4 వీడియోలు చేసాము. సో నిన్న నైట్ వచ్చేసి కొబ్బరన్నం చికెన్ కర్రీ వండుకున్నామండి. ఇంకా ఎలా అంటే గిన్నె ఊర్చేసాం అనమాట. సో ఈరోజు కూడా ఫుడ్ చాలా బాగుంది. నిన్న కొంచెం ఎంత అంటే ఆకలి మీద ఉన్నాము, అది చాలా టేస్టీగా వచ్చింది. నిన్న అన్నం సరిపోలేదు, తక్కువైపోయింది. ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే వండుకున్నాము. వీళ్ళకి ఆఫ్టర్నూన్ ఫుడ్ లేదు కదండి, అందుకనే రాగానే వీళ్ళకి ఎగ్ పరోటా. సో మేము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాము, అంటే పరోటా ఆర్డర్ పెట్టుకున్నాము, ఎగ్తో పరోటా చేసుకున్నాం. మనకి పరోటా దోశ బెటర్ దొరుకుతుంది కదా, అలాగా వీళ్ళకి ఎగ్ పరోటా, నేనేమో ఎగ్ ఆమ్లెట్ తిన్నాను. ఎగ్ ఆమ్లెట్ దోశ కాదు. సో చాయ్ తాగాము, చాయ్ తాగి వెంటనే కుక్ చేసుకుని ఇలాగైతే ఫుడ్ తింటున్నాము. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంది. అందులో ఆకలి మీద ఉన్నామేమో, చాలా టేస్టీగా కూడా కుదిరింది. మా ఇంట్లో అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి చెప్తున్నానండి, బిర్యానీ లవర్స్ నేను రిచి అండి. 365 days బిర్యానీ పెట్టిన అది తెల్లగా కాకుండా ఇంక వేరే రంగులో ఉంటే రోజు తింటామండి. మా ఇద్దరికి అంత ఇష్టం. వైట్ రైస్ బ్యాచ్ అలా జోషి అండ్ క్రిస్సీ అండి. అస్సలు జోషి ఇంట్లో చేస్తే తింటాడు బిర్యానీ, కానీ బయట అసలు ఎందుకో ఆ మసాలా అది ఎక్కువ ఉంటుందని చెప్పి తిండనమాట. నాకు ఇష్టం ఉండదు, మసాలా ఉంటుంది అని కాదు, కానీ నాకు ఇష్టం ఉండదు ఎందుకో అంత హెవీ స్పైసెస్ నాకు ఇష్టం ఉండదు. అందుకే మా కుకింగ్ కూడా బేసికేనండి, ఎక్కువ మసాలాలు ఏమి వేసేసి కుక్ చేయము. ఇంకొకటి ఏంటి అని అంటే నేను రిచి చాలా స్లో ఈటర్స్ అండి. జోషి ఇంకెలా అంటే నేను ఇంకా వడ్డిస్తున్న లోపే శతాబ్ది ఎక్స్ప్రెస్ అదే
ఇప్పుడు కంట్రోల్ చేశానులే. వడ్డించే లోపే జోషిది ఒక రౌండ్ అయిపోతుందండి. మేము ఫస్ట్ రౌండ్ ఇంకా అవుతుంది అనేసరికి ఇంక చేతులు కడుక్కున్నాం. అది కూడా చూడండి, మేము ఇంకా తింటున్నామండి. తినేసి చేతులు కడుక్కొని వీడియో తీస్తున్నాడు మాకు. పెరుగు బ్యాచ్ ఎవరు? పెరుగు బ్యాచ్ వీడి కోసం స్పెషల్ అరేంజ్మెంట్ అండి, మీకు చెప్తాను ఆగండి. వీడికి ప్రస్తుతం కోల్డ్ రాగానే, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ వాటర్ తాగేస్తాడు ఆ పూల్ది. అందుకనే చూడండి వీడికి టానిక్, మళ్ళీ వీడికి సెటప్, ఓకే టానిక్స్ ఇవన్నీ. కాబట్టి పెరుగు మాండవు. మేమేమో ఇంకా ట్రిప్కి వచ్చాడు కదా అని కొంచెం కన్సిడర్ చేస్తాము. దీనికి సెటప్ ఏంటంటే మీకు చెప్తాను చూడండి. వీడికి సపరేట్గా హాట్ వాటర్ బాయిల్ చేసి కొంచెం పెరుగుని దీంట్లో వేసి కలిపి న్యూట్రలైజ్ చేయడం, అంటే రూమ్ టెంపరేచర్లో తేడం. మరి అది ఎంతవరకు ఏమంటారు పద్ధతో? బేసిక్గా పెరుగు చలవేనండి, కానీ దీన్ని ఇలా చేస్తున్నాం అంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అని దాని రూమ్ టెంపరేచర్ తేడానికి. దానివల్ల ఉపయోగం ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ చెడైతే జరగకూడదన్న ఉద్దేశంతో చేస్తున్నాం. అది సో రిచి క్రిస్సీకి ఈ టీషర్ట్స్ నేను ఏమంటారు అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం. పిల్లలు ఈ కలర్స్ వేసుకుంటే వైబ్రెంట్గా బ్రైట్గా ఉంటుంది కదా. ఇవి బోల్డ్ ఫిట్ కంపెనీ అండి, అంటే చాలా క్లాత్. నేను కూడా కొనుక్కున్నాను, కానీ ఎందుకో నాకు వీడియోల్లో చూస్తున్నప్పుడు నాకే కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. అంటే నాకు అలా అనిపిస్తుంది అంతే, అందుకనే వీడియోస్లో వేసుకోవట్లేదు. ఒకసారి వేసుకొని తీసేసాను. ఇవి అమెజాన్లో కొన్నాను, చాలా తక్కువకి వచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి లేకపోతే పెద్దోళ్ళకి కూడా ఉన్నాయి చక్కగా చాలా తక్కువకే. నేను అమెజాన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు నచ్చితే కొనుక్కోండి. ఇప్పుడైతే మా సెటప్ ఇక్కడ వేసుకున్నామండి. యాక్చువల్లీ మేము తీసుకున్నది 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్, కానీ బెడ్రూమ్ అసలు వాడట్లేదండి. ఎందుకంటే ఇక్కడ పడుకొని అలా వ్యూ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇప్పుడంటే ఏంటంటే బెడ్ మీద పడుకునే అలవాటు కూడా లేదు, చాలా తక్కువ. అందుకోసమని మా ఇంట్లో కూడా పరుపులే ఉంటాయండి, కిందన మంచాలు ఉండవు. సో ఇక్కడైతే మేము చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ, మలేషియాలో ఎలాగైతే ఎంజాయ్ చేసామో ఇక్కడ కూడా అలాగే వ్యూ ఎంజాయ్ చేస్తూ పడుకుంటున్నామండి. సో ఇలాగే ఎంజాయ్ చేసాము ఇక్కడ ఉన్న రోజులు కూడా. సో పిల్లలు అయితే పడుకుని పోతున్నారు, బెడ్ ఎక్కేశారు. ఇంకా మేము కూడా ఇంకా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అంటే సరదాగా మేము ఎలా స్పెండ్ చేసామో ఒక ఈవినింగ్ అని మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాం. సీ యూ అగైన్ అన్ అమేజింగ్ వీడియో. దుబాయ్ సిరీస్ ఆల్రెడీ ఆ ఛానల్లో స్టార్ట్ అయ్యాయి, ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.